హాయ్ ఫ్రెండ్స్, టామ్ క్రూజ్ హీరోగా నటించిన మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ పార్ట్ 2 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచాన్ని వణికించే డీప్ ఫేక్ లాంటి బీభత్సమైన ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేసి జనాల్ని ఇబ్బంది పెట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ది ఎంటిటీ అనే ఓ ప్రోగ్రామ్ని ఆపడం కోసం MI5కి చెందిన ఏజెంట్ ఈథన్ హంట్ ఏం చేశాడు అన్నదే కథ. ఈ సినిమాలో పెద్దగా కథ ఉండదు. హీరోకి ఒక మిషన్ వస్తుంది, ఆ మిషన్ హీరో యాక్సెప్ట్ చేస్తాడు, ఆ మిషన్ కంప్లీట్ చేస్తాడు. ఇదే ఈ సిరీస్లో మనం ఇప్పటి వరకు చూస్తూ వచ్చింది. అలాగే ఈ సినిమాలో కూడా జరుగుతుంది. అయితే మిషన్ని యాక్సెప్ట్ చేయడానికి హీరో టైం తీసుకుంటాడు. ఈ సినిమాలో మిషన్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక రేంజ్ ఉంటుంది, సినిమా అదిరిపోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసే యాక్షన్ సన్నివేశాలు కానీ, స్టంట్స్ కానీ, మిషన్ ఇంపాసిబుల్లో ఉండే రన్నింగ్ సీన్ కానీ, అండర్ వాటర్ సీన్స్ కానీ టాప్ అనిపిస్తాయి. ఆడు మగాడ్రా బుజ్జి అనే డైలాగ్ ఉంటుంది అతడి సినిమాలో. వీడ్రా అసలైన మగాడు అని మనం ఈ సినిమా చూసిన తర్వాత అంటాం. ఆ ప్లేన్ సన్నివేశం చూస్తే అద్భుతంగా యాక్ట్ చేశాడు. చాలా డేర్ డెవిల్ స్టంట్స్ చేశాడు టామ్ క్రూజ్. ఇక అతని టీం గురించి, బెంజీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని సినిమాల్లో లాగే ఈ సినిమాలో కూడా అదరగొట్టాడు. అలాగే హీరోయిన్గా చేసిన హైలే అట్వాల్ సూపర్గా చేసిందని చెప్పొచ్చు. ఒకటి రెండు ముద్దు సీన్లు ఉంటాయి, కానీ అవి అసభ్యకరంగా లేవు. మంచి టైమింగ్లో మంచి కిస్ సీన్లు పెట్టారు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. ఇక విలన్గా నటించిన వ్యక్తి ఎస్ఏ మొరాల్స్ చాలా బాగా చేశాడు. ఫస్ట్ పార్ట్లో ఎక్కడైతే ఆగిపోతుందో సినిమా, అక్కడి నుంచే కథ మొదలవుతుంది. సబ్మెరీన్ సన్నివేశాలు అయితే ఊపిరి బిగబెట్టేలా చేస్తాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల సీరియస్ డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. ఇవి ప్రతి ఇంగ్లీష్ పిక్చర్లో ఉన్న ఫాల్ట్లే. అలాగే హీరోకి సంబంధించిన పాత సినిమాలకి సంబంధించిన వింతలు విశేషాలన్నీ సినిమా స్టార్టింగ్లోనే మనకి చూపిస్తారు. ఇది లాస్ట్ సెండ్ ఆఫ్ సినిమా కనుక మనం దాన్ని భరించాల్సిందే. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా ఆఫర్ చేసే అద్భుతమైన స్టంట్స్, ఫోటోగ్రఫీ, VFX సినిమాని నిలబెట్టేసాయని చెప్పొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది. సైమన్ పెగ్ బెంజీ పాత్ర కానీ, విన్ ర్యామ్స్ లోథర్ పాత్ర కానీ సినిమాకి ప్లస్ అవుతాయి. కొన్ని ఎమోషన్ సన్నివేశాలు కూడా అదిరిపోతాయి. ఇప్పటి వరకు ఈ సిరీస్లో 7 పార్ట్స్ చూసిన వాళ్ళు ఈ సినిమాని అస్సలు వదలొద్దు. అదిరిపోయింది ఈ సినిమా. ఇక డైరెక్టర్ క్రిస్టఫర్ మెక్వెరీ డెడ్ రెకనింగ్ పార్ట్ కంటే ఈ ఫైనల్ రెకనింగ్ అద్భుతంగా తీశాడని చెప్పొచ్చు. కొంచెం లెంత్ ఎక్కువైనా ఈ సినిమా చూసే వాళ్ళందరినీ కూర్చోబెడుతుంది. టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్స్తో ఉంటుంది ఈ సినిమా. ఈథన్ హంట్ అతని టీం కలిసి చేసే అద్భుతమైన పోరాటమే ఈ సినిమా. ఖచ్చితంగా మిస్ కాకండి. ఈథన్ హంట్ ఈ సినిమాతో మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ని ముగిస్తాడా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతుందా అన్నది క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది. సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మిషన్ ఇంపాసిబుల్ సిరీస్ కంటిన్యూ అవుతుందా లేదా? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?